కాన్ఫ్లిక్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ పొలిటికల్ ఆంథ్రోపాలజీ. కాన్ఫ్లిక్ట్ గ్లూక్మెన్ చెప్పాడు, రెసిస్టెన్స్ జేమ్స్ స్కాట్ చెప్పాడు. ఇద్దరిది కలిపి రాయాలి. సో పొలిటికల్ ఆంథ్రోపాలజీలో ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏమన్నా ఇచ్చారు అని అంటే అది డెఫినెట్గా ఈ సైడ్కి వస్తుంది. సో వన్ ఈజ్ ద గ్లూక్మెన్ కాన్సెప్ట్, అనదర్ వన్ ఈజ్ జేమ్స్ స్కాట్ కాన్సెప్ట్, రైట్? ఈ క్వశ్చన్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన అది చాలా కష్టపడితే కానీ రాదు. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ అన్ని చూస్తుంటాను నేను. ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్లో వాళ్ళ యూనిట్ టెస్ట్లో ఏమిస్తున్నారు, ఫైనల్ టెస్ట్లో ఏమిస్తున్నారు, అట్లా చూస్తూ ఉంటే కొంచెం ఏదన్నా అట్రాక్టివ్గా కనపడినటువంటి బయటికి తీస్తుంటాను నేను విత్ లాట్ ఆఫ్ రీసెర్చ్. మీరు టక్కనది ఈ క్వశ్చన్ తీసుకెళ్ళి సిలబస్లో ఉన్నాయి ఏమన్నా మీరు చెప్పండి బయట వాళ్ళకి, ఓకే? కానీ ఎక్స్ట్రా ఉన్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి, మీకు క్లారిటీ వచ్చినాయి అస్సలు చెప్పొద్దు. అదేందో అర్థం కాలేదబ్బా అని, ఏం పర్వాలేదు, మనకు అర్థమైతే చాలు. ఆర్ గెట్టింగ్ మై పాయింట్? ఆదివారం చికెన్ తిని పడుకోకుండా మీరు నేను అందరం ఇక్కడికి ఎందుకు కష్టపడుతున్నాం, వాళ్ళకి ఇచ్చేదానికి కాదు. డోంట్ గివ్ టు ఎవరన్నా కనుక నాకు తెలియకుండా కనుక ఇచ్చారని అంటే మీకు అస్త్రాలు గుర్తుకురావు ఎగ్జామినేషన్ టైంలో. చాలా ఇంపార్టెంట్. నాకు తెలియాలి మనీషా అది ఇచ్చేయమ్మా అని అంటే నేను ఇచ్చేయమన్న వాళ్ళకి ఇచ్చేయి, అంతేగాని ఎడాపెడా లెఫ్ట్ అండ్ రైట్ చేతిలో సెల్ ఉంది కదా అని ఫార్వర్డ్ చేయటాలు ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయకండి. ఇది మన ఆస్తి. విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ పీపుల్. లేకపోతే ఏం చెప్తూ ఉంటామంటే ఎగ్జామినేషన్కి 2-3 రోజులు ముందు మాత్రమే ప్రతి బ్యాచ్కి ఇలాంటివి నేను చెప్తూ ఉంటాను. ఎగ్జామినేషన్ వాళ్ళు రాస్తుంటే ఆ సంవత్సరం మాత్రమే అప్పుడు అవి ఓకే నా అనాలిసిస్ ఇది అని చెప్పి ఇస్తూ ఉంటాను. మీకు ఇంత ముందు ఎందుకు ఇస్తున్నాను అంటే మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇస్తున్నాను, ఓకే? జేమ్స్ స్కాట్ వాడెవడు నాకు తెలియదని అని ఏమి ఇబ్బంది లేదు, ఓకే? నాకెవడు ఇప్పుడు వాడు కొత్తగా నన్ను రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు వచ్చారు, విన్నారు, రాయండి, ఎగ్జామ్లో రాసుకోండి. ఎవరికి చెప్పలేదా మనకు మంచిగా గుర్తొస్తాయి అన్ని సక్రమంగా టకా 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 రాస్తాం. ఎవరికైనా చెప్పారా అని అంటే అది గురువుకు ద్రోహం చేసినట్టు. మరి నా ఆదివారం సండే ప్రోగ్రాం నిద్ర ప్రోగ్రాం అన్నీ పోయినాయా లేవు, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా ఉండి. ఏం మనీషా మరి ఉండదా? సాయంత్రం తినద్దాం మన ఇద్దరం. కాన్ఫ్లిక్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ పొలిటికల్ ఆంథ్రోపాలజీ. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ డిఫికల్ట్ ఏరియాస్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ అన్ ఐ ఆన్ దట్స్ ఇట్. అది ఉంటే ఇప్పుడు గ్లూక్మైన థియరీ రాయడం ఏమైనా కష్టమా? కాదు. అలాంటి ఒక ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు అన్నటువంటి ఒక ఐడియా నీకు చదువుకునేటప్పుడు రావాలి, ఓకే? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో మ్యాక్స్ గ్లూక్మన్ కాన్ఫ్లిక్ట్ మెయింటైన్స్ ఆర్డర్, ఇది స్టేట్మెంట్ అంతే. వాట్ ఈస్ హిస్ సెంట్రల్ థీమ్? కాన్ఫ్లిక్ట్స్ మెయింటైన్స్ సోషల్ ఆర్డర్. ఆర్డర్ అంటే సోషల్ ఆర్డర్ అండి, రైట్? కీ ఐడియా, కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ డిస్ట్రక్టివ్. కాన్ఫ్లిక్ట్ అని అంటే ఏమైనా పొద్దున మనం చదువుకున్నాం. మనం కాన్ఫ్లిక్ట్ అని అంటే డిస్ట్రక్టివ్ అని అంటాం, కానీ అది డిస్ట్రక్టివ్ ఏమీ కాదు. ఎవరి పదాల్లో? గ్లూక్మెన్ పదాలు. సో కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ డిస్ట్రక్టివ్ బట్ ఫంక్షనల్. అందుకనే ఈయన క్లాసికల్ ఫంక్షనలిజం ఎవరు ఇచ్చారంటే గ్లూక్మెన్ ఇచ్చారు. ఫంక్షనలిజానికి లింకప్ చేసుకోవాలి మనం. సో హూ ఆర్ ఫంక్షనలిస్ట్ అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 people మెన్షన్డ్ ఇన్ అవర్ సిలబస్. వన్ ఈజ్ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం, అనదర్ వన్ ఈజ్ cultural functionalism. Structural functionalism given by Radcliffe Brown, cultural given by Malinowski. Okay. And we also discussed other functionalist, Emil Durkheim. Max Gluckman is also functionalist. So if there is any question on functionalism without mentioning the names of the anthropologists, you need to mention Gluckman functionalism even. Okay. Because it is functioning. Which is functioning? Conflict is functioning. Classical functionalism. Conflict is not destructive but functional, reaffirming social, shared norms. Reaffirming shared norms ante all the norms or established rules, and they know, and each and every person in that society should know that. Mechanism enti? There will be a dispute, there will be a mediation, there will be a reconciliation and reassertion of social rules. Idi flow chart. Dispute వస్తుందా రాదా? What you should do in the dispute?
రీకన్సిలియేషన్, మీడియేషన్ లేకుండా రీకన్సిలియేషన్ ఎట్లా వస్తుంది? నువ్వు అట్లా చేసి ఉండాల్సింది కాదు, ఇట్లా చేసి ఉండాల్సింది కాదు, అవునులే నిజం నేను కూడా అట్లా తప్పు చేశాను అని యాక్సెప్ట్ చేయాలి. తప్పును ఒప్పుకున్నటువంటి వాడు దేవుడితో సమానం అంటారు. తప్పును ఒప్పుకోకుండా అటు ఇటు మేనేజ్ చేస్తే అది చాలా కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, నిజాయితీగా ఒప్పుకోవాలి. అది ఎక్కడ? మీడియేషన్లో. సో డిస్ప్యూట్, మీడియేషన్, రీకన్సిలియేషన్, రీఅసర్షన్ ఆఫ్ సోషల్ రూల్స్. Example we discussed in the morning. Zulu, South Africa, disputes over cattle, reaffirm authority of chiefs. And Barotse, Zambia, tribal courts turn conflict into occasions for reinforcing law. వాళ్ళు చూడండి ఇంకా గొప్ప లేదు. ఓకే, కాన్ఫ్లిక్ట్ వచ్చిందని అంటే అరే మళ్ళీ ఒకసారి మళ్ళీ అందరం కలిసి కూర్చొని దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసుకుందాం, రీకన్ఫర్మింగ్ అగైన్. Occasions for reinforcing that law. Contribution, part of Manchester School అన్నాడు. Morning also we discussed Manchester School. Showed how law and conflict sustain social order. Criticism, overemphasized stability. Ignored how conflicts may lead to structural change. Okay, whenever conflicts occurs, structural changes are also possible. Conflict occur in our Vedic society. Structural change ఏమొచ్చింది? against the orthodox society, heterodox religious revolution వచ్చింది. దాన్ని మర్చిపోయాడు అంటున్నారు. జేమ్స్ స్కాట్, ఎవ్రీడే రెసిస్టెన్స్.